శ్రీకాకుళం జిల్లా గొట్టా బ్యారేజ్ వద్ద వంశధార నది ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్కు 1,05,000 క్యూసెక్కుల వరద వస్తూ ఉండగా వచ్చిన నీటిని వచ్చినట్లుగా అధికారులు దిగువకు విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం గొట్టా బ్యారేజ్ వద్ద పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాకి వాయుగుండం ప్రమాదం తప్పినప్పటికీ వరద ముప్పు మాత్రం పొంచి ఉంది. దాదాపు శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార నదుల పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే అనేక ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు పంట పొలాలు, వేలాది ఎకరాల్లో పంట పొలాలు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే నెలకొంది. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే నాగావళి, వంశధార, బహుదా, మహేంద్ర తనయ నదులకు సంబంధించి అటు ఒడిశా నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లాలోని క్యాచ్మెంట్ ఏరియాల్లో కురిసిన భారీ వర్షాలకు నదుల్లో వరద పోటెత్తింది. దాంతోపాటు నదుల్లోని ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వంశధార నదికి దాదాపు 90,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు రావడంతో పాటు గొట్టా బ్యారేజ్ దగ్గర దాదాపు లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తుంది. వచ్చిన వరద నీటిని అలాగే దిగువకి విడిచిపెడుతున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటు అయితే 12 గొట్టా బ్యారేజ్ దిగువ వైపు ఉన్న మొత్తం 12 మండలాలకు వరద ప్రభావం ముంచుకోవడంతో ఇప్పటికే అనేక పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. మొత్తం మండలాల్లో ఉన్న అన్ని పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు మొత్తం సెలవులు ఇచ్చినట్టు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చెప్పిన పరిస్థితి. ఏదైతే మందస మండలంలోని భారీ ఏదైతే వరద కారణంగా నిన్న రాత్రి 2 భార్యాభర్తలు కూడా మృతి చెందారు. ప్రమాదంలో గుడియా, దాంతోపాటు రూపమ్మ కూడా మృతి చెందినట్లు కూడా అధికారులు వెల్లడించిన పరిస్థితి. కొత్తూరు మండలంలోని నివతాము, మాతాల గ్రామాల వద్ద రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో 24 గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం, హిరమండలం, గార, సరుబుజ్జిలి మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే జిల్లా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. కొన్ని సూచనలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొంది.